యా, చైనాలో ఇది లోకల్ స్ట్రీట్. మనకి ఏంటంటే ఈ స్ట్రీట్లో ఇలా కార్లు బస్సెస్ వెళ్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ కార్లు బస్సులు అన్నీ కూడా ఇలా వెళ్తాయి. ఇలా అగో సైకిల్కి ఇప్పుడు పడింది కదా, అక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది మీకు. అది ఏంటంటే వాకర్స్ వే అనమాట. ఇప్పుడు వాకర్స్ వదిలేరు కాబట్టి ఇక అందరూ నడిచి వెళ్తున్నారు. సో మనం ఇలా సిస్టమేటిక్గా ఉంటుంది, మొత్తం ఆగిపోతాయి ఎక్కడికక్కడ. ఈ మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. సో వీళ్ళని నడిచి వెళ్ళిన తర్వాత వీళ్ళ టైమర్ కూడా అదిగో, ఈ టైమర్ రన్ అయిన తర్వాత గ్రీన్, ఇది కూడా అక్కడ ఆ గ్రీన్ అంతా రన్ అయ్యే వరకు ఇక్కడ ఆగిపోతాయి. చూడండి అది అది ఆగిపోయింది. సో ఇక్కడ ఎన్ని సైకిల్స్ చూసారా, ఈ సైకిల్స్ అన్నీ ఆగుంటాయి ఇక్కడ ఇలా. సో ఈ సైకిల్స్, ఇది సైకిల్ వే, ఇక రోడ్డు మీద కనిపిస్తుంది కదా సైకిల్ వే, ఇది అది రోడ్డు మీద అవి. సో ఈ సైకిల్స్ అన్నీ ఇవి, బైక్స్. ఓకే, ఇవన్నీ బైక్స్. ఎక్కడికక్కడ ఈ బైక్ అలీపే అని ఒక యాప్ ఉంటుందంట, ఆ యాప్లో పే చేసుకోవడం, ఈ బైక్ కానీ లేకపోతే ఈ సైకిల్ కానీ యూజ్ చేసుకోవడం, మళ్ళీ వేరే స్ట్రీట్లో వదిలేయచ్చు అలా. సో లైక్ దిస్. ఓకే, ఇదంతా కూడా చైనాలో సిస్టమ్. సో దే ఆర్ ఫాలోయింగ్ దిస్ సిస్టమేటిక్ వే. ఓకే, అలా అలీపే పే చేసుకోవడం. చూసారా, అమ్మాయి పే చేసుకుంది, తీసుకుని సైకిల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అగో ట్యాక్సీ, ఓన్ కార్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ రెస్టారెంట్. ఎస్. ఓకే, ఇది ఏంటి అంటే ఆ బోర్డు మీద ఉంది కదా, మీరే చదువుకోండి. హలో, ఎస్, ఆల్ దిస్ ఈజ్ China. Thank you so much.